హలో స్టూడెంట్స్, మనం ఒక 1 hour 1.5 hour నుంచి ఒక ప్రాబ్లం షానన్ ఫ్యాన్ కోడింగ్ మీద చేస్తున్నాం. సో ఒక పెద్ద మిస్టేక్ అనేది నా సైడ్ నుంచి జరిగింది. మిస్టేక్ ఏంటంటే మీకు అందరికీ ఇంపార్టెంట్ స్టెప్, ఇనిషియల్గా చెప్పాల్సిన ఇంపార్టెంట్ స్టెప్ అనేది నేను మిస్ అయ్యాను మీకు చెప్పడం. సో అదేమిటో ఇప్పుడు రెక్టిఫై చేద్దాం. ఆ మిస్టేక్ నేను ఇప్పుడు రెక్టిఫై చేద్దాం అనుకుంటున్నాను. ఏంటంటే స్టార్టింగ్గా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ షానన్ ఫ్యానో కోడింగ్లో వచ్చిన ఇనీషియల్గా ఇచ్చిన ప్రాబబిలిటీస్ నుంచి ఎలా మనం ప్రాబబిలిటీస్ రాయాలంటే వీ హ్యావ్ టు లిస్ట్ సోర్స్ సింబల్స్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ డిక్రీజింగ్ ప్రాబబిలిటీస్. అంటే ఇచ్చిన ఇన్పుట్ సింబల్స్లో అన్నిట్లోనూ డిక్రీజింగ్ ప్రాబబిలిటీస్లో ఒక లైన్గా రాసుకుంటూ వెళ్ళాలి. దట్స్ ఇన్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అనమాట. సో అది నేను మీకు చెప్పలేదు. సో దానివల్ల మనం ఇంకా ప్రాబ్లమ్స్ అండ్ కాంప్లెక్సిటీస్ ఇన్ ద లాస్ట్ 1.5 hourలో ఫేస్ చేసాం. సో అది రెక్టిఫై చేసుకోండి. అండ్ అది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు లిస్ట్ సోర్స్ సింబల్స్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ డిక్రీజింగ్ ప్రాబబిలిటీ. మిగిలిన స్టెప్స్ అన్నీ సేమ్ టు సేమ్. ఇది ఒక్కటి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వీ నీడ్ టు ఫాలో దిస్ ఇంపార్టెంట్ స్టెప్. లిస్ట్ సోర్స్ సింబల్స్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ డిక్రీజింగ్ ప్రాబబిలిటీ. నెక్స్ట్ మన ప్రాబ్లమ్ చూద్దాం. ఇప్పుడు మన ప్రాబ్లం ఎలాగిచ్చారు? x1 x2 x3 x4 x5 x6 x7 x8 అని వచ్చింది. దానికి కరెస్పాండింగ్ ప్రాబబిలిటీస్ అన్నీ ఉన్నాయి. సో వీటిలో ప్రాబబిలిటీస్ దాని కరెస్పాండింగ్ ఎలా అంటే నేను డిక్రీజింగ్ ప్రాబబిలిటీస్. సో 1/4 1/4 అనేవి స్టార్టింగ్ కాబట్టి నెక్స్ట్ 1/8 నెక్స్ట్ 4 1/16కి వెళ్ళాం కదా, ఇలా వచ్చింది. నెక్స్ట్ స్టెప్ 1. ఇప్పుడు ఏంటి? 2 1/4 యాడ్ చేస్తే మిగిలినవన్నీ కలిపితే మీకు ఏమొస్తున్నాయి? మీకు ఈక్వల్ వస్తున్నాయి. సో పైనవన్నీ 0లు, మిగిలినవన్నీ 1లు. నెక్స్ట్ స్టెప్ 2. ఇవి రెండు ఈక్వల్ ప్రాబబుల్ కాబట్టి పైన 0 కింద 1. మళ్ళీ కిందన ఈ 1/8 యాడ్ చేస్తే 1/4, మిగిలిన 4 యాడ్ చేస్తే 1/8 వస్తుంది, 1/4 వస్తుంది. సో 2 0లు, నెక్స్ట్ 1. స్టెప్ 3 0 1 అంటే మళ్ళీ ఈ రెండు ఈక్వల్ ప్రాబబుల్స్ కదా. సో 0 1. నెక్స్ట్ మళ్ళీ ఈ 4ని 2 0లు 2 1ల కింద చేస్తాం. మళ్ళీ ఈ రెండింటిని 0 1 0. దాని కరెస్పాండింగ్ 0 0 0 1 1 0 0 1 0 1 1 1 0 0 1 1 0 1 1 1 0 4 1. సో దీనికి ఇదైతే కరెస్పాండింగ్ ఇప్పుడు ఏంటి క్యాలిక్యులేట్ చేయాలి? యావరేజ్ వర్డ్ లెంత్ క్యాలిక్యులేట్ చేయాలి. PI ఇంటూ NI. సో చూస్తే మీరు ఒకసారి అబ్జర్వ్ చేయగలిగితే PI ఇంటూ N 1/4కి 2 చూడండి ఇలా ఉన్నాయి. సో ఇవన్నీ యాడ్ చేసాం అనుకోండి 11/4 వస్తుంది. నెక్స్ట్ ఎంట్రోపీ అంటే ఏంటి? h(x) PI log 1/PI లేకపోతే PI మైనస్ ఆఫ్ PI log 1/PI అని తీసుకున్నాం. మైనస్ కామన్ తీసాను, ఇండివిజువల్ ప్రాబబిలిటీస్ సబ్స్టిట్యూట్ చేసాను, మీకు వాల్యూస్ మైనస్ కామన్ అయిపోయి ఫైనల్గా 11/4 వచ్చింది మళ్ళీ. సో ఎఫిషియన్సీ అనేది h(x/n) 100% వచ్చింది. ఇది ఓకే. సో నాకు తెలిసి ఏమైనా డౌట్స్ ఉంటే, ఇంకేమైనా ఉంటే నా మెయిల్ ఐడి చెప్పాను కదా, ఆ మెయిల్ ఐడికి ఇచ్చేసేసి. నెక్స్ట్ దీనికి థ్యాంక్స్ చెప్పాలి. ఎవరికంటే ఫస్ట్ బెంచ్లో 2 స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళకి. ఇంకా చాలామంది ఉన్నాం, మనం అందరం కలిపి వర్కౌట్ చేసాం కాబట్టి థ్యాంక్ యూ. ఒక మిస్టేక్ అనేది ఎంత కాస్ట్లీ అనేది మనం చూసాం. సో వెరీ గుడ్. నెక్స్ట్ టైం కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మీ సపోర్ట్ ఉంటుందని చూద్దాం. నెక్స్ట్ ఇంకొకటి, సెకండ్ బెంచ్ మిడిల్ రో ఒక అమ్మాయి అడిగిందండి. 9th క్వశ్చన్
హెచ్ ఆఫ్ ఎక్స్ బై వై ఈక్వల్ టు 0 వెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై అని అడిగాను. ఈ క్వశ్చన్ తనకి రాలేదన్నారు, దాన్ని కూడా చూద్దాం. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై అంటే లాస్లెస్ ఛానల్ అనమాట. అంటే సోర్స్ నుంచి ఏం పంపిస్తుందో డెస్టినేషన్ దగ్గర కూడా అదే వస్తుంది, ఎటువంటి లాస్లెస్. సో దాన్ని లాస్లెస్ ఛానల్. సో వెన్ వీ అబ్జర్వ్ ద అవుట్పుట్ వైజే ఇన్ ఎ లాస్లెస్ ఛానల్, ఇట్ ఈస్ క్లియర్ దట్ వెన్ ఎక్స్ఐ వాజ్ ట్రాన్స్మిటెడ్, దట్ ఈస్ అంటే ఏంటంటే తెలిసిపోతుంది ఎక్స్ అని పంపించిన వై అనేది రిసీవ్ అవుతుంది. సో పి ఆఫ్ ఎక్స్ బై వైజే అంటే ఐదర్ ఎక్స్ ఉంటే 1 వస్తుంది, లేకపోతే 0 వస్తుంది. ఈ రెండే ఉంటాయి, ఈ మధ్యలో ఇంకేం ఉండదు. సో ఈ పర్టిక్యులర్ రిలేషన్ యూస్ చేసుకొని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి చూడండి ఈ స్టెప్స్. సಮೇషన్ అనేది మార్చేసి సಮೇషన్ పైకి తీసుకొని వచ్చాను అండ్ ఎలాగో యూస్ చేసాం కాబట్టి ఈ ఇన్నర్ సమ్మేషన్ వాల్యూ ఇది కానీ ఇది కానీ, సో మనకి హెచ్ ఆఫ్ ఎక్స్ వేరు 0 వస్తుంది. సో థ్యాంక్ యూ, అంతే. ఇంకేమైనా డౌట్స్ ఉంటే, మీ డౌట్స్ ఏమైనా ఉంటే నా ఈ మెయిల్ ఐడికి ఫార్వర్డ్ చేసేయండి. సునంద ఏదో డౌట్ అడిగింది, ఐ సపోజ్ తను క్లియర్ అయిపోయినట్టుంది. ఇంకేం డౌట్ ఉంటే ఈ మెయిల్కి చేయండి. మీరు నాకు తెలిసి మండే ఎగ్జామ్ బాగా రాస్తారు. థ్యాంక్ యూ. హ్యాపీ హాలిడేస్.